వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. నేను టమాటో పొడి చేస్తాను 3 కిలోలు. కట్ చేసి టమాటోలు వెనక పక్క ఉన్నది తీసేయాలి, లేకపోతే అది అజీర్ణం అవుద్ది. ఎండుతులే కానీ ఎండు పొడి అవుద్ది పెడితే చేస్తవి, అయినా తినకూడదు అవి. అవి కలపడం వల్ల అజీర్ణము లేనిపోని రోగాలన్నీ వస్తాయి. అందుకని నేను తీసేస్తాను పక్కకి. ఉల్లిగడ్డ టమాటో వెనకాల ఉన్నది ఖచ్చితంగా తీసేయాలి. ఒక రవ్వ ఉప్పు వేసి, ఎక్కువ వేసుకోకండి, ఉప్పు 1 స్పూన్ వేసి కలపెడితే అట్లా నీరంతా ఇనికిపోయేదాకా ఉడికించాలి. నీరంతా ఇనికిపోయేదాకా ఉడికించి పూర్తిగా ఆరిపోవాలి నీరు. అంటే నేను నాన్ స్టిక్లో పెట్టి, నాన్ స్టిక్ కాకుండా మామూలు బండి ఐరన్ కానీ మామూలుగా ఏమంటారు కానీ ఇత్తడి దాంట్లో పెడితే తొందరగా అయిపోతుంది, ఇంత నీరు రాదు. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా పతలాగా ఆరబెట్టేసేయాలి ఎండలో. ఈ నీరంతా మామూలుగా మనం కట్ చేసి అట్లా ఎండితే కానీ నల్లగా అవ్వడము, లేదంటే ఎక్కువ టైం పట్టడము అట్లా అవుద్ది. ఇట్లా కొంచెం నీరు ఇంకిపోయే వరకు ఉడికించి ఎండబెట్టామంటే బాగుంటుంది. ఇది ఏ పుల్లలోకి కూరలోకి వేసుకోవచ్చు, బాగుంటుంది. బయట తెచ్చుకునే టమాటో పొడి కంటే ఇది చాలా బాగుంటుంది. ఏ పుల్లలకి మామూలుగా టమాటోలు వేయం కాబట్టి టమాటో పొడి చల్లితే బాగా రుచిగా ఉంటుంది. నేను ఇది ఆలుగడ్డలు తెస్తారుగా వస్తాయి కదా, అది దాచిపెట్టి ఉంచాను ఉతికి. ఇప్పుడు అవి జల్లీలాగా ఉంటుంది, పూర్తిగా కట్టేసి ఎండబెట్టేసాను. బాగా ఎండ వస్తే ఒక 2 రోజులలోనే ఎండిపోయింది. సాయంత్రానికల్లా ఇట్లా ఎండిపోయింది. మళ్ళీ తిప్పేసి మరుసటి రోజు ఎండబెట్టాను. ఎండబెట్టి తీసుకొచ్చి ముక్కలు చేసేసి మిక్సీ పెట్టేసాను, పొడైంది. ఇది చేసిన తర్వాత మళ్ళీ ఒక 15 కిలోలు తీసుకొచ్చారు, అవి కూడా ఎండబెట్టాను, కట్ చేసి పొడి చేసి పెట్టాను. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే పురుగు వస్తుంది. ఎప్పుడు ఎండబెట్టుకుంటుండాలి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు. తీసి అంటే పురుగు రాకుండా ఉండాలంటే సోడియం అని ఒక పొడి దొరుకుతుంది, ఆ పొడి కలుపుతారు. అది అంత హెల్త్కి మంచిది కాదు, కలుపుకోవద్దు, ఎండబెట్టుకుంటూ ఉండండి. లేదంటే ఫ్రిడ్జ్లో ఒక బాటిల్లో పోసి, తక్కువే అవుద్ది. ఎంత పొడి కూడా 15 కేజీలు కూడా ఒక 1/2 కిలో కూడా రాదు. బాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఆరాంగా. మిక్సీ పట్టేసరికి కలర్ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో. నేను ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాను టమాటో పొడి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.